వినాయక చవితి ఉత్సవాలు అయితే మారుమవుతున్నాయి. అయితే ఇప్పుడే ఖైరతాబాదు గణేష్ను కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తొలి పూజలు అయితే చేస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటు పిఠాపురం కావచ్చు, ఇటు చంద్రబాబు కావచ్చు, అందరూ కూడా ఆ గణ నాయకుని అయితే పూజలు అయితే అందరూ కూడా నిర్వహిస్తున్నారు. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడ నియోజకవర్గం పెంటపాడులో టీబీఆర్ సంస్థల అధినేత టీబీఆర్ భోగేశ్వరరావు అయితే మనతో ఉన్నారు. అయితే ఇక్కడైతే వినూత్నంగా హైదరాబాద్ నుంచి తెచ్చిన విగ్రహం అయితే గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడి నుంచి అయితే కొలువులంటున్నారు. అయితే మన జిల్లాలో కూడా ఇక్కడ విగ్రహాలు తయారు చేస్తున్నారు. అసలు హైదరాబాద్ నుంచి ఎందుకు విగ్రహాన్ని తెస్తున్నారనే దాని మీద ఆయన అడిగే ప్రయత్నం అయితే చెప్పండి. మన జిల్లాలో కూడా ఇటువంటి విగ్రహాలు అయితే తయారు చేస్తున్నారు. అసలు హైదరాబాద్ విగ్రహాన్ని తేవడానికి గల ప్రాముఖ్యత ఏంటంటే అక్కడంటే విశిష్టంగా ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. మీరు కూడా చూడొచ్చు ఎంత సుందరాంగుడు అయిన వినాయకుడు ఉన్నాడో. సో దాని విశిష్టత కోసం ప్రత్యేకించి హైదరాబాద్లో కూడా మహారాష్ట్ర దీని ప్రాముఖ్యత ఆ బేస్ చేసుకొని ఆ మోడల్స్ హైదరాబాద్లో తయారు చేయడం దానికి ప్రత్యేక విశిష్టత ఉంది. సో దానికోసం బాంబే నుంచి ప్రత్యేకంగా వస్తూ ఉంటాయి మోడల్స్ అన్నీ కూడా. అందరికంటే స్పెషల్గా ఉండాలి, దేవుడు సుందరాంగుడిగా ఉండాలని చెప్పి ప్రత్యేకంగా తీసుకురావడం జరిగింది. ఈ విగ్రహాన్ని మీరు ఎంత వెచ్చించుంటారు? చాలా వెచ్చిస్తాం. అది డబ్బుల్లో చెప్పలేదు కానీ బట్ విలువ కట్టదంటే విగ్రహాన్ని చూసి భక్తిభావం విగ్రహాన్ని చూసి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా అయితే మీరు రకరకాల రాష్ట్రాల నుంచి కూడా కళాకారులు తీసుకొచ్చి ఈ కళా నైపుణ్యాలు చనిపోతున్న రోజుల్లో రకరకాల కళాకారులను కూడా తీసుకొచ్చి మీరు చివరి రోజు ఏదైతే ఉందో ఆ రోజు చేస్తున్నారు. ఈ సంవత్సరం ఎక్కడి నుంచి ఏ కళాకారులు తీసుకొస్తున్నారు? ఎటువంటి డ్యాన్సులు కావచ్చు, లేదంటే డ్రమ్స్ ఇది కావచ్చు, ఎటువంటివి చేస్తున్నారు? ఇది మనం ప్రత్యేకంగా మన ప్రతి సంవత్సరం కూడా ఇతర రాష్ట్రాల నుంచి మన కళలను అందరికీ తెలిసేలాగా, సాంస్కృతికంగా కానీ ఆధ్యాత్మికంగా తెలిసి వచ్చేలాగా మనం ప్రత్యేకించి కేరళ నుంచి ఒక 50 మంది బృందంతో సింగేరి అనే కార్యక్రమం వాళ్ళు చేస్తారు. అలాగే పూనా నుంచి మహారాష్ట్ర స్పెషల్ అది. అక్కడి నుంచి కూడా డోల్ అనే కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకంగా మహారాష్ట్రలో చేస్తారు. ఆ సంవత్సరం తీసుకొచ్చి ఒక పక్కన కేరళ, ఒక పక్కన మహారాష్ట్ర, అలాగే మనకి లోకల్గా ఉండే వాటిని కూడా జోడించి కలిసికట్టుగా తీన్మార్ కావచ్చు, లేకపోతే పులివేషాలు కావచ్చు, వేరే కార్యక్రమం డీజే కావచ్చు, అన్నీ కూడా పెట్టి ఇది మనం సర్వాంగ సుందరంగా మన సాంస్కృతికతగా గుట్టిపడేలాగా ఈ కార్యక్రమాన్ని అది తెలిసేలాగా, ప్రజలందరికీ తెలిసేలాగా మనం తెలియజేస్తూ ఉన్నాం. ఓ పక్కన కళను పోషిస్తూ అలాగే కళను అందరికీ తెలిసే విధంగా, అలాగే మన ప్రత్యేకించి వినాయక చవితి దీని యొక్క ఔన్నత్యాన్ని, విశిష్టతను తెలియపరిచేలాగా ఈ జానపద కళలను కూడా మాకు ప్రదర్శించడం జరుగుతూ ఉంది. వినాయక చవితి మహోత్సవాలు అయితే చేస్తున్నారు. ఎన్ని రోజులు ఇక్కడ పూజా కార్యక్రమం ఉంటుంది? చివరి రోజు ఏ రోజు మీరు ఇదంతా కూడా కార్యక్రమాలు చేపడతారు? ఇది 9